ఏ బార్ ఈజ్ ఈక్వల్ 6i ప్లస్ 2j ప్లస్ 3k కామా బి బార్ ఈజ్ ఈక్వల్ 2i మైనస్ 9j ప్లస్ 6k. అయితే ఏ బార్ డాట్ బి బార్ని కనుగొని ఫైండ్ ఏ బార్ డాట్ బి బార్ అని అడిగారు. అలాగే ఏ కామా బిల మధ్య కోణం కూడా కనుక్కోమన్నారు. అంటే ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇక్కడ ఏ బార్ బి బార్ రెండు వెక్టార్స్ ఇచ్చారు, రెండు కండిషన్స్ ఇచ్చారు. రెండు కండిషన్స్ ఏంటంటే ఫైండ్ ఏ బార్ డాట్ బి బార్ అన్నారు, ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నారు. సో ఏ బార్ డాట్ బి బార్ కనుగొని కామా ఏ బిల మధ్య కోణం కనుక్కోండి అన్నారు. గివెన్ ఏ బార్ ఈక్వల్ రాసాం, బి బార్ ఈక్వల్ రాసాం. ఏ బార్ డాట్ బి బార్ అంటే a1 b1 ప్లస్ a2 b2 ప్లస్ a3 b3 అంటే ఐ కోఎఫిషియంట్ ఇంటూ ఐ కోఎఫిషియంట్ 6 ఇంటూ 2 6 రోజులు 12 ప్లస్ జే కోఎఫిషియంట్ ఇంటూ జే కోఎఫిషియంట్ 2 ఇంటూ మైనస్ 9 9 రోజులు 18 ప్లస్ ఇంటూ మైనస్ 18 3 కే కోఎఫిషియంట్ ఇంటూ కే కోఎఫిషియంట్ 3 ఇంటూ 6 3 ఆల 18 ప్లస్ 18 మైనస్ 18 క్యాన్సిల్. ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ 12. అలాగే మోడ్ ఏ బార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ జే కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ కే కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ 6 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 6 ఆల 36 ప్లస్ 2 4 ప్లస్ 3 3 9 36 40 49 స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఈక్వల్ టు 7. అలాగే మోడ్ బి బార్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ 2 స్క్వేర్ జే కోఎఫిషియంట్ మైనస్ 9 అంటే మైనస్ 9 స్క్వేర్ ప్లస్ కే కోఎఫిషియంట్ 6 స్క్వేర్ 2 4 మైనస్ 9 స్క్వేర్ అంటే మైనస్ 9 ఇంటూ మైనస్ 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 9s ఆర్ 81 ప్లస్ 6 ఆల్ 36 81 ప్లస్ 4 85 ప్లస్ 36 121 రూట్ 121 ఈక్వల్ టు 11. Therefore, the angle between a bar comma b bar, a comma b ల మధ్య కోణం θ అయితే cos θ is equal a bar dot b bar by mod a bar mod b bar 12 by 7 into 11 12 by 77 θ equal to cos inverse 12 by 77. Problem 2 vectors ఇచ్చారు I plus 2j plus 3k and 3j minus j 3i minus j plus 2k. అయితే వాటి మధ్య కోణం కనుక్కోమన్నారు. ఫైండ్ యాంగిల్ బిట్వీన్ 2 vectors. Given a bar is equal to I plus 2j plus 3k. Mod a bar is equal to square root of I coefficient whole square. I కొనుక్కో ఏమీ లేదు కాబట్టి 1 square plus 2 square plus 3 square 1 square 1 2 square 4 3 square 9 root 14 mod a bar. And b bar equal to 3i minus j plus 2k. Mod b bar equal to also root 14. So a bar dot b bar equal to two vectors dot product చేసినప్పుడు I coefficient into another vector లోనే I coefficient 1 into 3 j coefficient into j coefficient 2 into minus 1 plus k coefficient into k coefficient 3 into 2 3 1s are 3 minus 2 plus 6 6 3 9 9 నుంచి 2 తీస్తే 7. So the angle theta is the angle between a bar and b bar, then cos theta is equal to a comma b ల మధ్య కోణం theta అయితే theta is the angle between a bar and b bar. Theta is the angle between a bar and b bar. Then cos theta is equal a bar dot b bar by mod a bar mod b bar. a bar dot b bar అంటే 7 వచ్చింది, mod a bar అంటే root 14 వచ్చింది, mod b bar అంటే root 14 వచ్చింది. root 14 into root 14 14 7 14 లో 2 టైమ్ క్యాన్సిల్ అయింది 1 by 2. By the using of trigonometry table in 10th class 1 by 2 means cos 60 degrees. So both cos cot cancel, theta equal to 60 degrees or pi by 3 radians. Pi means 180 degrees. Radian pi by 3 radians. Problem a bar is equal to I plus 2j minus 3k and b bar is equal to 3i minus j plus 2k. అయితే ఏ బార్ ప్లస్ బి బార్ కామా ఏ బార్ మైనస్ బి బార్లు పరస్పరం లంబంగా ఉంటాయి అని చూపించమన్నాడు. అంటే పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఏ బార్ ప్లస్ బి బార్ అదొక వెక్టారు, ఏ బార్ మైనస్ బి బార్ అదొక వెక్టారు. ఆ రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి అని ప్రూవ్ చేయమన్నాడు. ఇచ్చిన వెక్టార్ ఏ బార్ తీసుకున్నాం, బి బార్ తీసుకున్నాం. ఏ బార్ ప్లస్ బి బార్ అంటే ఏ బార్ని బి బార్ని యాడ్ చేసాం. I plus 2j minus 3k plus 3i minus j plus 2k. I plus 3i 4i plus 2j minus j plus j plus 3 minus 3k plus 2k అది మైనస్ k. అది ఏ బార్ ప్లస్ బి బార్. అదే విధంగా ఏ బార్ మైనస్ బి బార్ అంటే మొదటి వెక్టార్లోంచి రెండో వెక్టార్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు సింబల్స్ మారుతాయి. I plus 2j minus 3k
మైనస్ బీ బార్ అంటే బీ బార్ వెక్టార్ని మైనస్తో మల్టిప్లై చేస్తే -3i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ జే మైనస్ ఇంటూ ప్లస్ -2k i -3i అంటే -2i 2j ప్లస్ j ప్లస్ 3j -3k -2k -5k అంటే ఏ బార్ ప్లస్ బీ బార్ వెక్టార్ తయారు చేసుకున్నాం, ఏ బార్ మైనస్ బీ బార్ అనే వెక్టార్ తయారు చేసుకున్నాం. ఈ రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేశా, ఏ బార్ ప్లస్ బీ బార్ ఈ డాట్ ఏ బార్ మైనస్ బీ బార్ అంటే రెండు వెక్టార్ యొక్క డాట్ ప్రొడక్ట్ అంటే ఆ రెండు వెక్టార్లోని ఐ కోఎఫిషియంట్ని ఇంటూ ఐ కోఎఫిషియంట్ ప్లస్ జే కోఎఫిషియంట్ ఇంటూ జే కోఎఫిషియంట్ ప్లస్ కే కోఎఫిషియంట్ కే కోఎఫిషియంట్. ఇక్కడ ఏ బార్ ప్లస్ బీ బార్లో ఐ కోఎఫిషియంట్ 4, ఇక్కడ ఏ బార్ మైనస్ బీ బార్లో ఐ కోఎఫిషియంట్ -2 4 ఇంటూ -2 ప్లస్ జే కోఎఫిషియంట్ 1 ఇక్కడ జే కోఎఫిషియంట్ 3 ప్లస్ కే కోఎఫిషియంట్ -1 కే కోఎఫిషియంట్ -5 అంటే 4 - 2 are -8 ప్లస్ 3 1s are 3 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 5 1s are 5 -8 ప్లస్ 8 ఈక్వల్ టు 0. అంటే టూ వెక్టార్స్ డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడు 0 వచ్చినప్పుడు వాటి మధ్య యాంగిల్ 90 degrees ఉంటుందని మనం ఫార్ములాస్లో తెలుసుకున్నాం. అంటే టూ వెక్టార్స్ని డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడు వాటి మధ్య యాంగిల్ 90 degrees ఉన్నప్పుడు మాత్రమే వాటి యొక్క డాట్ ప్రొడక్ట్ 0 వస్తుంది. కాబట్టి ఈ ఏ బార్ ప్లస్ బీ బార్ కామా ఏ బార్ మైనస్ బీ బార్ల మధ్య యాంగిల్ 90 degrees ఉంటుంది. కాబట్టి ఇవి ఏ బార్ ప్లస్ బీ బార్ కామా ఏ బార్ మైనస్ బీ బార్లు పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని మనం ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం λi - 3j + 5k 2 λi - λj - k are perpendicular to each other then find λ అని అడిగారు. ఒకదానికోటి లంబంగా ఉంటే పరస్పరం లంబంగా ఉంటే లాంబ్డా విలువను కనుగొనండి. రెండు వెక్టార్లు ఇచ్చి ఆ రెండు వెక్టార్లు ఒకదానికోటి పరస్పరం లంబంగా ఉన్నాయన్నారు. అయితే ఆ రెండు లంబంగా ఉంటాం కాబట్టి ఆ యొక్క లాంబ్డా విలువను కనుగొనండి అని. సో ఈ గివెన్ ఇచ్చిన వెక్టార్స్ ఏ బార్ బీ బార్ అని తీసుకున్నాం. మనం సూత్రాల్లో తెలుసుకునే విధంగా ఒకదానికోటి లంబ సైజులు అయితే రెండు సైజులు ఒకదానికోటి లంబంగా ఉంటే లంబంగా ఉండటం అంటే వాటి మధ్య కోణం 90 degrees ఉంటుంది. లంబంగా ఉండటం అంటే వాటి మధ్య కోణం 90 degrees ఉంటుంది. కాబట్టి ఏ బార్ డాట్ బీ బార్ వాటి రెండింటి మధ్య బిందు లబ్ధం డాట్ ప్రొడక్ట్ అనేది 0 అవుతుంది. రెండు సైజులు తీసుకొని వాటి రెండు ఒకదానికోటి లంబంగా ఉన్నాయి అంటే వాటి మధ్య కోణం 90 degrees ఉంటుంది అని అర్థం అనమాట. అప్పుడు 90 degrees ఉన్నప్పుడు వాటి యొక్క బిందు లబ్ధం డాట్ ప్రొడక్ట్ అనేది 0 అవుతుంది. ఏ బార్ డాట్ బీ బార్ = 0. మరి ఏ బార్ డాట్ బీ బార్ అంటే ఏ బార్లోని మొదటి వెక్టార్లోని ఐ కోఎఫిషియంట్ ఇంటూ బీ బార్లోని ఐ కోఎఫిషియంట్ ప్లస్ ఏ బార్లోని జే కోఎఫిషియంట్ ఇంటూ బీ బార్లోని జే కోఎఫిషియంట్ ప్లస్ సి బార్లోని కే కోఎఫిషియంట్ ఇంటూ బీ బార్లోని కే కోఎఫిషియంట్ = 0. అంటే λ × 2 λ ప్లస్ -3 × -λ ప్లస్ 5 × -1 = 0. 2 λ² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 λ -5 = 0. మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణం వచ్చింది. ఈ వర్గ సమీకరణానికి మనం కారణాంకాలు కట్టాలి, ఫ్యాక్టర్స్ కట్టాలి. మరి ఫ్యాక్టర్స్ చిన్న తరగతుల్లో మనం నేర్చుకున్నాం కాబట్టి ఈ λ² యొక్క x² కోఎఫిషియంట్ అంటే 2 కాన్స్టెంట్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి -5 దట్ ఈజ్ ఈక్వల్ టు -10. కాన్స్టెంట్ని x² కోఎఫిషియంట్ మనం చిన్న క్లాసులో ax² + bx + c అని చదువుకున్నాం. ఇక్కడ λ² ఉంది కాబట్టి λ² కోఎఫిషియంట్ని అనే కాన్స్టెంట్ని తీసుకొని ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే -10 వచ్చింది. ఆ 10కి మనం ఫ్యాక్టర్స్ రాసుకుంటే ఆ ఫ్యాక్టర్స్ని ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా కూడినా తీసివేసినా మనకి మిడిల్లో ఉన్న +3 రావాలి. అలా ఉండేటట్టు చూడండి. 5 λ - 2 λ 5 × -2 -10 సరిపోయింది. అలాగే 5లోంచి 2 తీస్తే 3 సరిపోయింది. సో దిస్ ఇంప్లైస్ 2 λ² ప్లస్ 5 λ - 2 λ -5 = 0. ఇన్ బిట్వీన్ లాంబ్డా కామన్ తీస్తే ఈ రెండింటి మధ్య 2 λ² ప్లస్ 5 λలో లాంబ్డా కామన్ తీస్తే 2 λ + 5. మరి ఇదే విధంగా రావడం కోసం ఈ రెండింటి మధ్య మైనస్ కామన్ తీస్తే -1 కామన్ తీస్తే 2 λ + 5. సో ఈ మొత్తంలోంచి 2 λ + 5 కామన్ తీస్తే 2 λ + 5 బయటికి వెళ్ళిపోతే లాంబ్డా మిగిలింది, లాంబ్డా ఇక్కడ -1 మిగిలింది. దేర్ఫోర్ AB = 0 అంటే A × B రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు 0 వచ్చినప్పుడు
ఏ ఈజ్ ఈక్వల్ టు 0 లేదా బి ఈజ్ ఈక్వల్ 0. రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు 0 వచ్చిందంటే ఆ రెండింటిలో ఏ అయినా 0 అయి ఉండాలి, బి అయినా 0 అయి ఉండాలి. రెండింటిలో ఏదో ఒకటి 0 అయి ఉండాలి. ఆ కండిషన్ ప్రకారం 2λ + 5 ఇంటూ λ - 1 ఈజ్ ఈక్వల్ 0 అయితే 2λ + 5 ఈజ్ ఈక్వల్ 0. +5 లెఫ్ట్ సైడ్కి వెళ్తే -5. రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే λ ఈక్వల్ 5/2 -5/2. అలా కాకుండా బి అయినా 0 అయి ఉండాలి. λ - 1 ఈజ్ ఈక్వల్ 0. -1 లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే λ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ λ ఈక్వల్ టు 2. మనకు 2 వాల్యూస్ వచ్చినాయి. ఫస్ట్ వన్ ఈజ్ -5/2 అండ్ సెకండ్ వన్ ఈజ్ 1. 2x - 3y - 6z = 5. 6x + 2y - 9z = 4. సమీకరణాలు సూచించే తలాల మధ్య కోణం కనుగొనండి అని అన్నారు. అంటే 2 ప్లేన్స్ ఇచ్చారు ఇక్కడ. 2x - 3y + 6z = 5. 6x + 2y - 9z = 4 అనే 2 ప్లేన్స్ ఇచ్చారు. ఆ 2 ప్లేన్స్ మధ్య యాంగిల్ కనుక్కోమన్నారు. కోణం ఎంత అని అడిగారు. సో గివెన్ ప్లేన్స్ ఇచ్చిన తలాలు n1 is 2i - 3j - 6k and also n2 is equal to సెకండ్ ప్లేన్ అనమాట, సెకండ్ తలం 6i + 2j - 6k. సో మనం రెండు తలాలు ఇచ్చినప్పుడు ఫార్ములా చెప్పుకున్నాం. n1 డాట్ n2 బై mod n1 ఇంటూ mod n2. అంటే మనకి ఇక్కడ n1 n2 తెలియదు, mod n1 తెలియదు, mod n2 తెలియదు. మనకు తెలిసిందల్లా n1 n2 మాత్రమే తెలుసు. ఈ రెండింటి నుంచి, ఈ రెండు ప్లేన్స్ నుంచి నేను n1 డాట్ n2 అంటే 2 వెక్టార్స్ ఇచ్చి a డాట్ b చేసినట్టు అనమాట. సో i కోఎఫిషియంట్ ఇంటూ i కోఎఫిషియంట్ ప్లస్ j కోఎఫిషియంట్ ఇంటూ j కోఎఫిషియంట్ ప్లస్ k కోఎఫిషియంట్ ఇంటూ k కోఎఫిషియంట్. 6 రోళ్ళు 12 ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 మూల 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 9 54 50 60 60లో 66 మైనస్ 6 60. నెక్స్ట్ అలాగే mod n1 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ i కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ j కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ k కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్. ఇక్కడ n1 ప్లేన్లో n1 తలములో i అనే గుణకం 2 స్క్వేర్, j గుణకం -3 సింబల్తో సహా తీసుకోవాలని చెప్పుకున్నాం కాబట్టి -3 హోల్ స్క్వేర్. k కోఎఫిషియంట్ -6 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 రోలు 4 -3 స్క్వేర్ -3 ఇంటూ -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 మూల 9 అలాగే -6 హోల్ స్క్వేర్ 36 ప్లస్ 4 40 ప్లస్ 9 √49 = 7. And also mod n2 square root of 6 square plus 2 square plus -9 square. 6 square 6 6 are 36. 2 square 2 2s are 4 -9 square 81. So it is equal to 121 root = 11. Therefore ఈ తలాల మధ్య కోణం theta అయితే the theta is the angle between the planes. Then cos theta is equal to n1 n2 by n1 dot n2 by mod n2. n1 dot n2 we have value 60 by mod n1 7 mod n2 11 60 by 7 into 11 60 by 7 11s are 77. Therefore cos theta is equal to 60 by 77. Theta is equal to cos inverse 60 by 77. దిస్ ఈజ్ ది యాంగిల్ బిట్వీన్ ది 2 ప్లేన్స్. 2 ప్లేన్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా మనం ఆ 2 ప్లేన్స్ మధ్య కోణాన్ని కనుక్కుంటాం అన్నమాట.